ఎట్లయితే చూడాలి. జైత్యాలకు పోయి ఏమైనా టిఫిన్ చేద్దామా లేదంటే మన పనులు తిని మాట రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఎట్లయితే చూడాలి. కాళ్ళు అయితే లేస్తలేవు. బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. కొండగట్టు నేను వినే ఉంటారు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి వెహికల్కి పూజ చేయించుకున్నాడు. సో మా మెట్పల్లి నుంచి 45 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రతిసారి అందరూ సాములు వాళ్ళందరూ నడుస్తూ ఉంటారు. సో ఈసారి నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో వెళ్ళేది అంత ఎక్స్పీరియన్స్ నాతో మీరు కూడా చూడాలని చెప్పేసి వీడియో ఇస్తున్నా. చలో గైస్ వెళ్దాం. చూద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొబ్బరికాయ కొట్టేసినాం. ఇక వెళ్తున్నాం. ఇక్కడ గణపతి ఉంటుంది అండ్ అక్కడ వెనక రామాలయం ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం. ఇక లెట్స్ సీ. టైం వచ్చేసి 5:50 అవుతుంది ఈవినింగ్. చూద్దాం. రేపు మార్నింగ్ రీచ్ అవుతాం అనుకుంటా. నాన్ స్టాప్ నడిస్తే ఇక మన ఎట్లుంటుంది ఏం కదా. ఫస్ట్ టైము. సో చాలాసార్లు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మా ముందర సాములు. అన్నీ బాగుంటే నేను కూడా ఈసారి దీక్షలు ఉండేటోని. కాకపోతే సిచ్యువేషన్ సెట్ కాలేదు. లెట్స్ సీ. చలో గైస్ మీట్ అవుదాం. నా ఎక్స్పీరియన్స్ ఏంది ఏం కథ మొత్తం చూద్దాం. కొండగట్టు కూడా మీకు కూడా చూపిస్తా. లెట్స్ గో. ఎంతమంది కొండగట్టుకు విజిట్ చేసిరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి గైస్. ఇక్కడనే మెట్పల్లిలో బోలమ్మ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చేసినాం. సో ఇక్కడ కూడా మొక్కేసి వెళ్తున్నాం. ఇంకో 2 సాములు వస్తారు. లెట్స్ సీ. ఇక గైస్ మెట్పల్లి ఎండింగ్ దాకా వచ్చేసినాం. ఇక కొంచెం చీకటి పడుతుంది. మేమైతే మా ఫ్రెండ్స్ అండ్ మన తమ్ముడు ముగ్గురం మిగిలినాం. ఒక 3 సాములు ముందటికి వెళ్ళారు. ఇంకొంతమంది సాములు ఎన్నుకున్నారు. సో ఇంతే వెళ్ళేటప్పుడు నడిచిన వాళ్ళు వెనుక పడిపోతారు. కొంచెం ఫాస్ట్ ఉన్న వాళ్ళు ముందు పడిపోతారు. ఇక చూద్దాం. లెట్స్ సీ మన కెపాసిటీ ఎంత ఉంటుందో. ఇప్పుడైతే ఏమనిపి అది అందరు చెప్పేది. ఎందుకంటే 20 కిలోమీటర్ల దాకా ఏమంటే నార్మల్గా ఉంటుంది. తర్వాత వేసే ప్రతి ఒక్క అడుగు ఇక చుక్కలు అనిపిస్తాయి. చూద్దాం మనది ఎట్లయితుందో. ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా తెలియదు. పోయిన వాళ్ళు అయితే చెప్తారు ఎట్లయితుందో. చూద్దాం. మీకు ఎంతమంది తెలుసు కొండగట్టు ఎంతమంది వెళ్ళారు? పవన్ కళ్యాణ్ గారు కూడా పూజ చేయించుకున్నారు వెహికల్కి. అంత పవర్ఫుల్ ఆంజనేయుడు. చాలామంది మంచిగా నమ్ముతారు. లెట్స్ సీ. నాకు తెలిసి అక్కడ ఎంతమంది ఉంటారో. ఇంకా ఇప్పుడు మాలలు ఉన్నాయి. ఇప్పుడు హనుమాన్ జయంతి వస్తుంది ఇంకొక 5 డేస్లో. బాగా మందే ఉంటారు నాకు తెలిసి. దర్శనం కూడా ఎంతసేపు పడుతుందో తెలియదు. పోయినాక యుద్ధం ఏంది ఏం కథ అనేది మొత్తం. కొరుట్ల ఎంటర్ అయిపోయినాం. కొరుట్ల ఎంటర్ అంటే 10 కిలోమీటర్లు ఏమో వచ్చినాం. ఎన్ని గంటలు పట్టింది? 8:25 ఉంది. 8:20 అంటే 6 వెళ్ళినామా? 2 గంటలు ఏమో అవుతుంది. లెట్స్ సీ. చూద్దాం. కొరుట్ల అంటే 10 కిలోమీటర్లు వచ్చినాం. ఇంకా 35 కిలోమీటర్స్ వెళ్ళి మన వాళ్ళు 2 సాములు ముంగట పోతారు. పక్కకు ఇంకా కొందరు సాములు ముందున్నారు. 200 సాములు చూడాలి. ఇక్కడనే కొరుట్లలో ఇక్కడ నావుదామంటారు. వేసి సాములు అల్పారం చేస్తారు. మేము కూడా ఏదైనా టిఫిన్ అయినా వేసి వెళ్తామంటే ఎక్కడ నాయనం అనుకో. ఇక కాళ్ళు మళ్ళీ రెస్ట్ కోరుకున్నాయి అనుకో. కాళ్ళు లేవాయి కాబట్టి నడుస్తూనే ఉండాలి. మెల్లగా అయినా సరే నడుస్తూనే ఉండాలి. చూద్దాం పదండి. లెట్స్ సీ. జై శ్రీరామ్. ఇంతకుముందే జ్యూస్ బ్రేక్ తీసుకున్నాం. ఓఆర్ఎస్ అదొకటి కొన్ని వాటర్ మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం. కొరుట్ల దగ్గర ఆయన ఉంటుంది. చలో వెళ్తారు. ఇక మన సాములు అందరు ముందర వెళ్తారు. పదండి. మేడిపల్లికి వచ్చినాం. ఇక్కడ అందరం రెస్ట్ తీసుకుంటున్నాం. మన వాళ్ళంతా రెస్ట్ తీసుకుంటున్నారు. మన వాళ్ళకి ఒక్కొక్క పిల్ల దొరికింది మెట్పల్లి దాటినాక. దాన్ని కూడా నడిపిస్తారు. ఇది కూడా నడుస్తుంది. వీళ్ళు ఎంబటినే ఉరుకొస్తుంది. ఎంత పక్కకెట్టినా కానీ ఇడిచిపెడతారు. ఎంబటినే వస్తుంది. ఇక వస్తుందని చెప్పేసి దీనికి పాలు పోసి పండ్లు తినిపించి వీళ్ళతోనే పట్టుకొస్తారు. చూడాలి ఎంత దూరం వస్తుందో. ఇప్పుడు అందరం ఆయనమని అది కూడా రెస్ట్ తీసుకుంటుంది. లెట్స్ సీ. మా ఫేసులు చూడరు రెస్ట్ అయిపోయినాయి. మన వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటారు. ఇక కొంచెం ఆగి ఇక్కడ వెళ్ళిపోవడం. కుక్క బ్రో ఘోరంగా ఉరుకుతుంది. జగిత్యాలకి ఇంకొక 4-5 కిలోమీటర్లు ఉంది. అటు ఆ సాములు ముంగట వేరు కొందరు. ఒక 2-3 సాములు ఎన్నుకున్నారు. నేను మా ఫ్రెండ్ సామి రోడ్డు మీద కూర్చున్నాం. కాళ్ళు నొత్తున్నాయని. ఇది పరిస్థితి. ఎట్లయితే చూడాలి. జైత్యాలకు పోయి ఏమైనా టిఫిన్ చేద్దామా లేదంటే మన పనులు తిని మాట రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఎట్లయితే చూడాలి.
కాళ్ళు అయితే లేస్తలేవు బయట, ఒక్క అడుగు కూడా ఎత్తలేదు. లెట్స్ చూడాలి కొండగట్టు వేసామని ఇప్పుడు జైత్యాల ఎంటర్ అయినాం. మడలేశ్వర స్వామి మందిరం అని ఉంది. ఇక అయితే లేదు మాతోని రెస్ట్ తీసుకొని పోదామని అనుకుంటున్నాం. మేము ముగ్గురమే వెళ్ళాం, వాళ్ళందరూ పోయారు. సో మేము అయితే ఇక్కడ వీటి మీద వండుకుందాం అనుకుంటున్నాం. పండుకొని రేపు పొద్దుగాల కానీ ఎల్లుండి కానీ కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్దామని ఫిక్స్ అయినా మేము. ఎట్లయితే అట్లా చేసిరాం. మార్నింగ్ 5 అవుతుంది, ఇక వెళ్తున్నాం. రెస్ట్ తీసుకున్నట్టు అయిపోయింది. మా ఇద్దరు సాములు కూడా ఉండే కనుక సో వీళ్ళు కూడా కలిసిరు. అందరం కలిపి ఇప్పుడు వెళ్తున్నాం. జైత్యాల ఎంట్రన్స్లో ఉన్నాం. చూడాలి ఇక 5 అవుతుంది టైం. ఏం నేను ఏరుకుంటామో ఏమో ఇక అడిపోయినాక యుద్ధం. కాళ్ళు అయితే ఘోరంగా వస్తున్నాయి. ఫైనల్లీ ఓ బాయ్. ఘోరంగా అంటే ఘోరంగా సఫర్ అయిన తర్వాత ఫైనల్లీ కుండగట్టు. మళ్ళీ ఇప్పుడు మెయిన్ సఫరు గుట్టెక్కాలి. కుండగట్టు గుట్టెక్కాలి. ఏమవుతుందేమో చూడండి. టైము 9:48 అవుతుంది. లెట్స్ ఇక అడికి వెళ్ళి గుట్ట కింద కొంచెం వాటర్ తాగి కొంచెం ఏమన్నా రెస్ట్ తీసుకున్నాడా మెల్ల గుట్టెక్కి దర్శనం తీసుకోవాలి. స్పెషల్ టికెట్ తీసుకున్నాం. ఇక మనతో అయితే కాదు లైన్ పట్టుడు. వాళ్ళు మొత్తం ఖతం అయిపోయినాయి. లెట్స్ వచ్చేసి కొండగట్టు షాపులో ఇవన్నీ కనిపిస్తున్నాయి. లెట్స్ గైస్ వెళ్ళి గుట్టెక్కిన తర్వాత మీట్ అయ్యాం. గైస్ చూస్తున్నారు గుట్టెక్కుతున్నాం. 2 కిలోమీటర్స్ ఉందట. ఇంకా చూడండి అందరూ అల్లీలు దిగుతుర్రు, పోయేటోళ్ళు పోతుర్రు వెహికల్స్ పైన. మా పాదయాత్ర కాబట్టి నడుచుడే. 2 కిలోమీటర్స్ అది అర్ధగంట పడుతుంది అంటారు. నాకు తెలిసి ఇంకెక్కనే పడుతుంది. చూడాలి. ఆల్రెడీ ఎండ స్టార్ట్ అయిపోయింది. వేరే లెవెల్ ఎండ కొడుతుంది. ఆల్రెడీ మాకు కాళ్ళు కాలుతున్నాయి ఘోరంగా. మా ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళు వెనక పడ్డారు. మళ్ళీ వాళ్ళ దగ్గరనే ఉన్నారు. చూడాలి వాళ్ళ ఇక ఈవినింగ్ అవుతుంది కావచ్చు. ఇక ఎండకి వాళ్ళు ఏడన్నా రెస్ట్ తీసుకోవాలి. ఎండకి నడితే కథమే కాళ్ళు. చూడాలి ఇక వెళ్ళి మాట ఒక 5-10 నిమిషాలు కూర్చోండి, స్నానం చేసి దర్శనం చేసుకొని మీట్ అవుతాం మిమ్మల్ని. గుట్టపైకి వచ్చేసినాం. ఇక కోనేట్లోకి వెళ్ళి స్నానం చేయాలి. గుడి అయితే వచ్చేసింది. వచ్చి మంది అయితే తక్కువనే కనిపిస్తారు. స్పెషల్ దర్శనానికి పోవాలా నార్మల్ దర్శనానికి వెళ్ళాలా ఆలోచిస్తున్నాం. ఫస్ట్ స్నానం చేసిన తర్వాత చూద్దాం. ఇక గైస్ నా ఫేస్ కనిపిస్తుందో కనిపిస్తలేదు కనిపించదు నాకు తెలిసి ఆల్మోస్ట్. ఎందుకంటే మీడియంగా ఇటు కూర్చున్నా. మా సాములు అలా కోనేట్లో స్నానం చేస్తారు. నేను స్నానం చేసేసి ఫోన్స్కి దేనికి కాపాలన్నా అంత కోతలు ఎత్తుకపోతాయని. నెక్స్ట్ దర్శనం నాకు తెలిసి దర్శనానికి ఫోన్ అలో లేదు, అక్కడ బయట పెట్టేపిస్తారు. దర్శనం అయిపోయాక కలుద్దాం ఓకేనా. ఇది ఇంకా స్పెషల్ దర్శనం తీసుకున్నాడు. ఇప్పుడు నా ముంగట ఇద్దరు లైన్ ఉన్నా ఇద్దరు లైన్లో నిలబడేంత ఓపిక అయితే అస్సలు లేదు. అక్క స్పెషల్ దర్శనం తీసుకుని వెళ్ళిపోవాలి. దర్శనం అయిపోయింది. స్పెషల్ టికెట్ తీసుకున్నాం. లైన్ ఉంది. స్పెషల్ టికెట్ తీసేసుకున్నాం. అటు ఇటు పోయి ముగ్గురం సాములం మిగిలినాం. దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మంది వస్తారు. వాళ్ళ క్లోజ్ అయిన టైం కూడా అయింది. ఆరాధిస్తారట బరాబర్ టైంకి వచ్చారు. స్పెషల్ టికెట్ తీసుకున్నా 10 నిమిషాలలో అయింది. ఇప్పుడు అటు మూడు అటు పోయి లడ్డు తీసుకొని సీదా బస్సు ఎక్కి ఇంటికి పోయి వండుకున్నాడు. కుదిరితే ఆ ఇంటికి పోయినాక లాస్ట్ ఎండింగ్కి పెడతాం. లేదంటే దర్శనం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంటికి వచ్చేసి బస్సు ఎక్కేసాం. డైరెక్ట్ ఓపిక లేదు మనం ఇద్దరం మేము వెళ్తున్నాం. పెళ్ళికి వెళ్ళి డైరెక్ట్ ఇంటికి వెళ్ళి పడుకోవడం. వీడియో వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.